భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సుమారు 10 రోజుల పాటు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో చాలా మంది విదేశీ క్రికెటర్లు భారత్ విడిచి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ 2025 పునఃప్రారంభం తర్వాత అందులోని కొందరు ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరారు. కానీ మిచెల్ స్టార్క్ సహా పలువురు ఆటగాళ్లు తిరిగి భారత్కు రాలేదు. ఈ విషయం ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. తాను ఎందుకు రాలేకపోయానో అనేది చెప్పుకొచ్చాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉండటంతో తన మనసు రెడ్ బాల్ క్రికెట్ వైపు మళ్లిందని స్టార్క్ అన్నాడు. అందుకే ఐపీఎల్ 2025 పునఃప్రారంభమయ్యాక ఇండియాకు రాలేకపోయానని వెల్లడించాడు. ఇదే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకపోవడంతో తిరిగి రావడం కరెక్ట్ కాదని తాను భావించానని ఆస్ట్రేలియా పేసర్ తెలిపాడు. తన నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు. ఇక ఈ సందర్భంగా ఐపీఎల్ గురించి స్టార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత లీగ్లో పాల్గొనకపోవడం, మెగా వేలంలో పాల్గొన్నాక లీగ్లో ఆడకపోవడం రెండూ వేర్వేరు. నన్ను ఆదరించిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అంటే నాకు గౌరవం ఉంది. కొందరు ఐపీఎల్ వేలం పూర్తయ్యాక లీగ్ నుంచి తప్పుకున్నారు. కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాదు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడేందుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా అని మిచెల్ స్టార్క్ వ్యాఖ్యానించాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఉద్దేశించే స్టార్క్ ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా అతడు వేలంలో పాల్గొంటూ తీరా లీగ్ ప్రారంభానికి ముందు డుమ్మా కొడుతున్నాడు. దీంతో అతడిపై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే తను మాత్రం అలా చేయలేదని స్టార్క్ సంజాయిషీ ఇచ్చాడు.